హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాసస్ వ్లాగ్స్. ఈరోజు చాలా మంచి అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. చాలా అంటే చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఇది మనకి నేను బాదం ఏం చేశానంటే రాత్రి నానబెట్టేశాను. అండ్ ఇది కష్కష్ అనమాట. ఇది కష్కష్ అనేది మన ఒంటికి చల్లతనాన్ని దూరం చేసిద్ది. అండ్ ఒక బాండీ తీసేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసేసుకొని అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత పూల్ మఖనా వేసేసుకోండి. పూల్ మఖనా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఇది హై ప్రోటీన్ అనమాట. అండ్ ఇది వెయిట్ లాస్కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం స్నాక్స్ 4కి 5కి ఆ టైంలో ఇలా లైట్ బ్రౌన్గా ఫ్రై చేసుకొని కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని తింటే అండ్ బాగుంటుంది. మనకు వెయిట్ లాస్కి చాలా మంచి యూజ్ అవుతుంది ఇది పూల్ మఖనా అనేది. తర్వాత వచ్చేసరికి ఇది కొంచెం లైట్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసేసుకొని గోధుమ రవ్వ తీసేసుకోవాలి. గోధుమ రవ్వ నేను 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకున్నాను. ఓకేనా. గోధుమ రవ్వ అనేది అది కూడా మనకి చాలా మంచిది అనమాట. హెల్త్కి చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి ఇందులో. అండ్ పూల్ మఖానీ అండ్ జీడిపప్పు, బాదం, పిస్తా ఇవన్నీ మనకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా. ఇది బ్రేక్ఫాస్ట్లోకి కూడా తినచ్చు మనం. చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లో తిని మనం మొత్తం చేసేసుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం లైట్గా చల్లారిన తర్వాత మనం ఇందులో తేనె యాడ్ చేసుకోండి. ప్యూర్ తేనె యాడ్ చేసుకోండి. అంటే ఆ తేనె కాకుండా మీరు మంచి తేనె యూజ్ చేయండి. అండ్ ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 3 కప్స్ నేను మిల్క్ యాడ్ చేశాను. ఇందులో వాటర్ అనేది వేయము కూడా. అండ్ 3 కప్స్ మిల్క్ అనమాట. మిల్క్ యాడ్ చేసేసి మంచిగా కలుపుతూనే ఉండాలి. అండ్ ఇది చాలా మంచి బాయిల్ అవ్వాలి. అంత బాయిల్ అయ్యాలి. ఇది మనము 20 మినిట్స్ టైం పెట్టిద్ది ఫ్రెండ్స్. టైం పట్టిద్ది, 20 మినిట్స్ మాత్రం పట్టిద్ది. అండ్ ఇది మంచిగా కలిపేసి బాగా ఉడికి పొంగు రావాలి. అండ్ ఇది ఎంత హెల్దీ అంటే ఫ్రెండ్స్, ఇది చాలా కొత్త రెసిపీ. మీరు ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి చూడండి ఎలా ఉండిద్దో. మీరు ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. చాలామందికి తెలీదు ఈ రెసిపీ. నేను ట్రై చేశాను. అండ్ ఫస్ట్ టైం కాదు, నేను 3rd టైం ఇది చేయటం. అండ్ ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు కూడా కొత్తగా లాగా అనిపించింది. కానీ ఇది బ్రేక్ఫాస్ట్కి అండ్ డిన్నర్ టైంలో చూస్తే మనకి టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది. న్యూట్రిషన్ కూడా వెళ్ళిపోయింది. అండ్ మనం బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే ఉట్టిగానే తినచ్చు బాగుండిద్ది. అండ్ ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసాను అనమాట. కొంచెం మంచి ఫ్లేవర్ని ఇచ్చిద్ది ఘీ అనేది. అండ్ తర్వాత వచ్చేసరికి ఇలా మంచిగా బాయిల్ అయ్యాలి. అండ్ ఇందులో ఏంటంటే గసగసాలు మేము నైట్ మొత్తం నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాం కదా గసగసాలు, అది జీడిపప్పు, బాదం ఇది మిక్సీ చేసిన మిల్క్ అనమాట. ఇదే మంచి ఫ్లేవర్, ఇది సూపర్ ఫ్లేవర్. అది వేసేసి మంచిగా కలిపేయండి. అసలు ఎలా కలుపుతారంటే అసలు ఎంత బాగుంటుందో చూసారా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే సూపర్ హెల్దీ ఫుడ్. చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. ఇది ట్రై చేయండి. అండ్ ఇలా అయిన తర్వాత మనం ఇందులో పటికి బెల్లం యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పటికి బెల్లం అండ్ యాడ్ చేసేసుకొని తర్వాత వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేయకూడదు. యాడ్ చేసేసుకున్నారు కదా, దాంట్లో దాల్చిన చెక్క ఒక్కటి వేసాను నేను. అండ్ ఇలాచి ఒక 3 or 4 వేసాను. దాల్చిన చెక్క మంచి ఫ్లేవర్ని ఇచ్చింది. చాలా మంచిది కదా. దాల్చిన చెక్క కూడా మన వెయిట్ లాస్కి బాగా పనిచేసిద్ది కదా. దాల్చిన చెక్క కూడా మనకి చాలా అంటే చాలా మంచిది. ట్రై చేయండి. దాల్చిన టీ కూడా తాగొచ్చు. దాల్చిన చెక్కని మేము నైట్ మొత్తం నానబెట్టుకొని బాగా టీ లాగా ఉడికించి వాటర్ వేసేసుకొని అండ్ అందులో కొంచెం లెమన్ పిండుకొని తాగొచ్చు. మనకి మార్నింగ్ డిటాక్స్ డ్రింక్ లాగా కూడా ఉండిద్ది. మన వెయిట్ లాస్కి మంచిగా పనిచేసిద్ది అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి పూల్ మఖానీ అందులో వేసేసి మంచిగా కలిపేసేయండి. చూసారా, టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి మీరు కూడా తొందరగా. అండ్ ఇవన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమాట. ఎవరు తినట్లేదు ఫ్రెండ్స్, అందరూ తింటున్నారు. ఎందుకంటే అందరూ హెల్తీగా తినాలనుకుంటున్నారు కాబట్టి ఇది నేను మీకోసం మంచి ఫుడ్ రెడీ చేశాను. చూసారా,
అండ్ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎలా ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే ఎంత బాగుందో అసలు. అమేజింగ్ స్వీట్స్, చాలా ట్రై చేయండి. అండ్ మంచిగా పిస్తా వేసేసి అందులో గార్నిషింగ్ పెట్టుకుంటే అయిపోయింది మనకి ఫుల్ మఖానీ గోధుమ ఖీర్. ఫుల్ మఖానీ గోధుమ ఖీర్ చాలా అంటే చాలా స్వీట్ అండ్ healthy and tasty recipe friends. Please like, share and subscribe my channel.